స్వామి. జై శ్రీరామ్ స్వామి. జై సద్గురు రామ్ స్వామి. శ్రీరామునిలో అడుగుతాను స్వామి. సర్గు నెంబర్ 18 స్వామి. షార్ట్ నెంబర్ 42. అది ఆనాటి మిట్ట మధ్యాహ్నం. ఆకాశం నిర్మలంగా ఉంది. దిక్కులు నిర్మల భక్తి భావంతో ఒకే ఒక్క దిక్కును పరికిస్తున్న శుభ సందర్శనం. మలయ పవన వీచికలు శుభ సందర్భం స్వామి. శుభ సందర్భం స్వామి. ఏముంది అక్కడ? నేను మరి తప్పు అంటే నోట్స్ రాసుకున్నాను, తప్పు రాసుకున్నాను. సందర్శనం అని రాసుకున్నాను స్వామి. శుభ సందర్భం. శుభ సందర్భం. మలయ పవన వీచికలు సర్వజీవానురంజకమై సాగుతున్న వేళ లోకమంతటా యజ్ఞ పురుషుడు వైదిక పూర్ణాహుతులు అందుకుంటున్న పుణ్య సమయం. స్వర్గం తన మనసున పరమోత్సవం జరుపుకుంటున్న శుభతరుణం. తూర్పున కర్కాటక రాశి ఉదయించింది. అప్పుడు ఆ రాశిలోనే ఉన్న దేవతల గురుడగు శ్రీ బృహస్పతి సర్వజనప్రియుడగు శుక్లపక్ష నవమి చంద్రుడితో కలిసి అదితి దేవతాకమైన పునర్వసు తారలో ఉదయిస్తూ ఉన్నాడు. అప్పుడే అదే శుభలగ్నంలో శ్రీమతియు పుణ్యవతియు నగు అయోధ్యలో పూజ్యురాలకు శ్రీమతి కౌసల్యాదేవి సర్వ శుభలక్షణ సమన్వితుడును సర్వలోక నమస్కృతుడును జగన్నాథుడును నగు రాముణ్ణి కన్నది. సర్వ జగదానంద కారకమైన వేళ అది. అప్పుడు గురువు, శని, కుజుడు, శుక్రుడు, రవి తమ తమ ఉచ్చస్థానములలో సంచరిస్తున్నారు. రవి వెంట బుధుడు తగు దూరంలో నడుస్తున్నాడు. స్వామి, దీనిలో శ్రీరాముల వారి గురించి పరమ చైతన్య విగ్రహ స్వరూపుడని స్వామి ఇంతకు ముందు బోధలో చాలా సార్లు చెప్పి ఉన్నారు. ఆయన యొక్క జననం జరిగే సమయంలో ఈ విధంగా ఈ దృశ్యం అంతా, ఈ విశ్వం అంతా ఒకే ఒక భావంతో ఉన్నట్లు అర్థమవుతుంది, కానీ స్పష్టంగా తెలియటం లేదు స్వామి. ఈ విజ్ఞానం అంతా ఒకసారి స్వామి చెప్తారా స్వామి? శ్రీరామచంద్రుడు జగన్నాథుడని అందరికి తెలిసిన విషయమే కదా, అందరూ చెప్పుకుంటున్నదే. ఎలా జగన్నాథుడు ఏమిటనే వివరాలు తెలియకపోయినా ఆయన దేవుడు అని చెప్పి చెప్పుకుంటారు. అలానే లోకంలో ఉండే సర్వ శుభ లక్షణాలన్నీ కూడా ఆయన ఆశ్రయించి ఉన్నాయని చెప్పి చెప్తున్నాం. అది మన రామాయణం అంతా కనపడుతూ ఉంటుంది. ఒక్క అవలక్షణం కూడా లేకుండా కేవలం శుభలక్షణాలను మాత్రమే ధారణ చేసి ఉన్న జీవితం అది రామావతారం. ఇక అటువంటి సర్వ శుభలక్షణ సమన్వితుడైన స్వామి ఉదయించేటప్పుడు, అంటే పూర్ణ ధర్మమూర్తి, ధర్మ సంరక్షకుడు ఉదయించేటప్పుడు, అవతరించేటప్పుడు సమస్తమైన దిక్కులు కూడా ఆయన వైపే చూస్తూ ఉన్నాయి. అంటే ఆయన అయోధ్యలో ప్రభవిస్తూ ఉన్నారు కాబట్టి అయోధ్య వైపు చూస్తూ ఉన్నాయి. ఏమిటి దిక్కులు అంటే దిక్పతులందరూ చూస్తూ ఉన్నారు. దిక్పతులను అనుసరించి దిక్కులు ప్రవర్తిస్తాయి. ఎందుకు చూస్తున్నారు ఈ దిక్పతులు, ఈ దేవతలందరూ అంటే, లోకంలో దైవ సామ్రాజ్యం నెలకొల్పబడవలసి ఉండగా రాక్షస రాజ్యం నడుస్తూ ఉన్నది కాబట్టి రాక్షసుడు బలవంతుడిగా ఉండి దేవతలను పుష్టి పొందించకుండా ఉండటానికి యజ్ఞయాగాదులకు నానా ఆటంకాలు కలుగజేస్తూ ఉన్నాడు. కాబట్టి అంటే రావణుడు రూపంలో రావణుణ్ణి సంహరించడానికి దేవతలకు సాధ్యం కాదు. కాబట్టి బ్రహ్మదేవుని వరం వల్ల మానవలోకం నుంచే ఎవరైనా కావాలి. కాబట్టి దానికి ఆ పరమపురుషుడే రాముడిగా ఇక్కడ అవతరించి ఆ శుభకార్యాన్ని పూర్తి చేయనున్నాడు. ఆయన పుణ్యరాశి, తపోరాశి శ్రీరామచంద్రుడు.
ఎక్కడ ఆయన యందు అధర్మం అనేది మచ్చుకైనా కనపడదు. సామాన్యమైన పుణ్యాలు చేసిన వాళ్ళు జన్మించేటప్పుడే ఆ జన్మకాలంలో శుభశకునాలు కలుగుతాయి. ఆ చుట్టుపక్కల అన్ని శుభంగా ఉంటుంది. ఇక మహానుభావుడు పరమాత్మ అవతరించేటప్పుడు సమస్తమైన ప్రకృతి కూడా అయోధ్యలో అంతటా ఎటు చూసినా సరే అందరూ శాంతిగా ఉన్నారు. అందరి మనసులో కొంచెం కూడా అశాంతి లేకుండా ఉన్నాయి. అదేవిధంగా గాలి, జలము, ఆకాశము, మట్టి, అగ్ని అన్నీ కూడాను ప్రసన్నంగా ఉన్నాయి. అంటే పంచభూతాలు ప్రసన్నంగా ఉన్నాయి. ఇవన్నీ శుభమైన తమ లక్షణాలను ప్రదర్శిస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఆయన మిట్ట మధ్యాహ్నం వేళ జన్మించారు కాబట్టి, అంటే మన అభిజిన్ లగ్నం అంటాం. ఈ అభిజిన్ ముహూర్తంలో ఆయన జన్మించారు. ఆ ముహూర్తంలోనే మన శ్రీరామనవమికి కళ్యాణం కూడా చేస్తూ ఉంటాం. అది చాలా ఉత్తమమైన కాలం అనమాట. ఈ అభిజిన్ ముహూర్తం నడిచేటప్పుడు సూర్యుడు, అంటే ఇది పగటిపూట ఉంటుంది, సూర్యుడు 10వ స్థానంలో ఉంటాడు. అంటే నడినెత్తి మీద ఉంటాడు లోకానికి. అందువల్ల జ్ఞానానికి, శక్తికి, ఆత్మ ప్రకాశానికి, ఆత్మ జ్ఞానానికి అది ప్రతీక కాబట్టి సమస్తమైన రాజోచితమైన, అంటే పాలనోచితమైన కార్యక్రమాలకు అది ఉత్తమమైన సమయం కాబట్టి, సమస్తమైన కార్యక్రమాలు మొదలుపెట్టడానికి ఉత్తమమైన సమయం కాబట్టి, దశమంలో రవి ఉండి, అంటే నడినెత్తిన రవి ఉండి జన్మించిన వాడు రాజు గాని రాజసముడు గాని అవుతాడు కాబట్టి, అట్లనే రాజోచిత కార్యాల్లో ఉంటాడు కాబట్టి అది మహాపుణ్యకాలం. అదే విధంగా అదే సమయంలో మహాత్ములందరూ కూడాను దేవతలను ఉద్దేశించి చేసే ఆయా హవనాల్లో వాటన్నిటిలో ఆ సమయంలో పూర్ణాహుతిని అర్పిస్తూ ఉంటారు. నిత్యం జరిగేదే ఇప్పటికీ కూడా అది. స్వామి. అటు అటువంటి పుణ్యకాలం అది. ఆ పుణ్య సమయంలో శ్రీరామచంద్రుడు జన్మించడం జరిగింది. అదే విధంగా మరుసటి రోజు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఇక బ్రహ్మ ముహూర్తంలో భరతుల వారు జన్మించారు. అంటే ముగ్గురు పుట్టిన కాలాలు చాలా పవిత్రమైన కాలాలు. బ్రహ్మ ముహూర్త కాలంలో అందరూ కూడాను ఆయా అనుష్ఠానాల కోసం ఉద్యుక్తులై శౌచక్రియలు జరుపుకొని ప్రశాంత చిత్తాలతోటి సమాధి స్థితులు అవుతూ ఉంటారు. పూర్ణతత్వాన్ని స్మరిస్తూ, పరమధర్మాన్ని స్మరిస్తూ ఆయా పనుల్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. పరమాత్మ అందరి చేత స్మరించబడుతూ ఉంటాడు కాబట్టి అది బ్రహ్మ ముహూర్తం, బ్రహ్మకాలంలో భరతుల వారు. అదేవిధంగా అభిజిత్ లగ్నంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు. స్వామి. ఇది ఎక్కడైనా సరే ఒక పుణ్యకార్యం నడిచేటప్పుడు జననమే కాదు, మరణమైనా సరే, లేక మానవులు చెప్పుకునే ఇతర శుభ సంకల్పాలతో కూడిన పనులైనా సరే, ఆ సమయాల్లో వారి వారి పుణ్యాన్ని అనుసరించి, వారి యొక్క ఉత్తమ సంకల్పాన్ని అనుసరించి, ఈశ్వర అనుగ్రహాన్ని అనుసరించి ఆ చుట్టుపక్కల శుభశకునాలు గోచరిస్తాయి. ఇవే సమస్తమైన శాస్త్రాల్లో కూడా కనపడతాయి. జ్యోతిష్ శాస్త్రం కానీ, వాస్తు శాస్త్రం కానీ, శకున శాస్త్రం వీటితోటి అనుబంధంగా ముడిపడి ఉంటుందన్నమాట. రామాయణం అంతా శకునాలని ప్రస్తావిస్తూ పోతా ఉంటారు. గమనించుంటారు మీరు, ఇంతకుముందు చదివారు స్వామి. కాబట్టి. స్వామి. అవును స్వామి. కాబట్టి ఆ రోజంతా కూడాను అటువంటి ఉత్తమోత్తమైన చిహ్నాలు అయోధ్య అంతటా కనపడ్డాయి. ఆ చుట్టుపక్కల కోసల రాజ్యం అంతటా కూడా లోకమే చాలా సంతోషంగా ఉంది. స్వర్గం ఉత్సవం చేసుకుంటుందంటే ఇక దేవతల యొక్క, అంటే ధర్మానికి రాజ్యం అప్పగించబడుతుంది ఇక త్వరలో అని చెప్పి స్వర్గం ఉత్సవం చేసుకుంటుంది. ఎక్కడ? తన మనసులోనే, బయటికి కనపడి. మనసున. అవును స్వామి. అందరూ ఆనందంగా ఉన్నారు అన్నమాట. అక్కడ దశరథ మహారాజు, వీళ్ళని కంటూ ఉన్న ఆ తల్లులు, ఇంకా తక్కిన మహారాణులు, వాళ్ళందరూ, అయోధ్య నగర ప్రజలు, సమస్తమైన ప్రకృతి కూడా చాలా ఆనందంగా ఉన్న సమయం అది. ఆ సమయంలో ఏం చేసినా సరే జయప్రదమే. స్వామి.
అది సంగతి. ఉమ్. ఇది దాంట్లో ఆ ఆ విషయాన్ని స్ఫురింపజేసేటట్లుగా అక్కడ వాల్మీకి మహర్షి చెప్పారు. మన అనువాదం కూడా అలానే వచ్చింది. అవును సార్. అది రామ హరే రామ హరే రామ హరే శ్రీరామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే శ్రీకృష్ణ హరే మత్స్య కూర్మ వరాహ వామన జనార్దన పుండరీకాక్ష గోవింద మాధవ మధుసూదన. రామకృష్ణ అనంత వైకుంఠ వనమాలి కృష్ణ గోపాల వేదంగ శ్రీధర పురుషోత్తమ శ్రీశ ఈశ రమేశ రంగేశ నారాయణ శ్రీపద్మనాభ శ్రీకర ఓంకార గరుడ ధ్వజ.